కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 27th లెసన్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి నేర్పించబోతున్నాను. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇది ప్రతి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు వరకు ఇంట్, ఫ్లోట్ అండ్ ఐ థింక్ స్ట్రింగ్ ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో వాటి యొక్క మెమరీ అడ్రస్ని ఏ విధంగా ప్రింట్ చేస్తాం అండ్ వాటికి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ గురించి కావచ్చు, పాయింటర్స్ గురించి కావచ్చు, ఇలాంటి విషయాలు ఎన్నో నేర్చుకున్నాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యారెక్టర్ వేరియబుల్ గురించి కూడా మనం నేర్చుకోలేదు అనుకుంటాను నాకు తెలిసి. ఓకే, క్యారెక్టర్ వేరియబుల్ అనేది ఏం చేస్తుందంటే ఒక క్యారెక్టర్ని హోల్డ్ చేస్తుంది లేదా స్టోర్ చేసుకోగలుగుతుంది. ఓకే, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకోగలుగుతుంది. సో క్యారెక్టర్ ఎక్స్ అనేది తీసుకుంటే దాని యొక్క సైజ్ కంప్యూటర్ మెమరీలో ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో సి అవుట్, ఆ విషయాన్ని మనం ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాం, సైజ్ ఆఫ్ అనేటువంటి ఫంక్షన్. ఓకే, సో ఈ ఫంక్షన్లో పారామీటర్ వచ్చేసి మనం వేరియబుల్ నేమ్ని ఎంటర్ చేసినట్లయితే అది ఎంత మెమరీని కలిగి ఉంటుందనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ క్యారెక్టర్ ఒక బైట్ తీసుకుంటుంది. సో చూద్దాం ఇప్పుడు. సో 1 బైట్ అనేది తీసుకుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ వేరియబుల్ చూసినట్లయితే 4 బైట్స్ తీసుకుంటుంది. చూడండి, ఒక్కోసారి ఈ మెమరీ మీ కంప్యూటర్లో డిఫరెంట్గా చూపించవచ్చు. అంటే ఒక్కో కంప్యూటర్లో ఒక్కో రకంగా కూడా అది తీసుకుంటుంది. కొన్ని కంప్యూటర్లలో 2 బైట్స్ తీసుకుంటుంది ఇంట్ వేరియబుల్ యొక్క మెమరీ. అండ్ కొన్ని కంప్యూటర్లో 6 ఆర్ 8, సారీ 6 ఉండదు, 8 ఉంటుంది. సో ఈ విధంగా తీసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఎనీవేస్ మేబీ ఇక్కడ ఈ విధంగా మనం దాని యొక్క మెమరీని ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఎన్ని బైట్స్ అనేది ప్రింట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ఫ్లోట్ అనుకోండి. ఓకే, సో అప్పుడు దాని యొక్క మెమరీ 4 బైట్స్. ఓకే, సో డబుల్ అనేది తీసుకున్నామంటే దాని యొక్క మెమరీ 8 బైట్స్. ఓకే, యాక్చువల్లీ ఫ్లోట్ అండ్ డబుల్ ఒకటే, కానీ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అది యాక్చువల్లీ ఏంటంటే ఫ్లోట్ అనేది జనరల్గా యూజ్ చేసేది, అండ్ డబుల్ అనేది కొత్తగా సరే ఓకే, దీని గురించి మనం తర్వాతగా మాట్లాడుకుందాం. ఎనీవేస్, డబుల్ ఎంత స్టోర్ చేసుకుంటుంది, మెమరీ అనేది ఎంత తీసుకుంటుంది అంటే 8 బైట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్రేని తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్రేని తీసుకున్నాం. ఎలాంటి అర్రేని తీసుకున్నాం అంటే ఇంట్ అర్రేని. ఓకే, సో ఇంట్ అర్రేని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్రే నేమ్ వచ్చేసి యాపిల్ అనుకోండి, మనం జనరల్గా తీసుకునేటువంటి యాపిల్. సో దీంట్లో ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నవి అనుకోండి. ఓకే, సో ఇంట్ ఒక సింగిల్ ఇంట్ సైజ్ ఎంత అనేది మనం చూసాం కదా ఇందాక, 4 బైట్స్. సో ఇక్కడ అర్రేలో 5 ఎలిమెంట్స్ ఉంటే 4 into 5 ఎంత అవుతుంది, 20 బైట్స్ అనేది తీసుకోవాలి. ఓకే, అర్థమవుతుంది కదా. ఓకే, ఒక సింగిల్ ఎలిమెంట్ ఇక్కడ అర్రేలో ఏంటి 5 ఎలిమెంట్స్ ఉన్నవి, ఒక్కొక్క ఇంటిజర్కి ఎంత సైజ్ తీసుకుంటుంది, 4 బైట్స్ తీసుకుంటుంది. సో 4 into 5, 4 times 5, ఓకే ఎంత, 20. సో ఒకసారి చెక్ చేద్దాం హోల్ అర్రే అంటే కంప్లీట్ అర్రే యొక్క సైజ్. ఓకే, సో చూసినట్లయితే 20 బైట్స్. ఓకే, సో మరి ఒక ఎలిమెంట్ యొక్క సైజ్ని మనం ప్రింట్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ని ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది, యాపిల్ 0. ఓకే, సో ఎంత, 4 బైట్స్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ మెమరీని
ఈ విధంగా కొలవడం ద్వారా మనం చాలా ఉపయోగాలు మనకు ఉంటాయి అన్నమాట. ఓకే. సో అవి మీకు ముందు అర్థమవుతవి. కానీ ఈ విషయాలు మనకు చాలా ఉపయోగకరం. అంటే సింపుల్‌గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మనం ఇంట్ యాపిల్ అన్నాం కదా ఇందాక. ఓకే. సో ఒక అర్రే ఉందనుకోండి. అండ్ దీంట్లో ఒక జస్ట్ లైక్ 3 ఎలిమెంట్స్ ఉన్నవి. అండ్ దీన్ని ఈ విధంగా మనం రాసుకుంటాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉండొచ్చు దీంట్లో 85. ఓకే. సో ఇది ఒక అర్రే. సో దీంట్ లోపల ఇంట్ అర్రే ఇది. సో దీని లోపల ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నవి మనకు తెలిసిపోయింది. అండ్ దీని సైజ్ వచ్చేసి ఎంత అనేది మనం తెలుసుకోవచ్చు. ఏ విధంగా ఇందాక చూసినటువంటి సైజ్ ఆఫ్ అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేసుకొని. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేసామంటే దీని యొక్క సైజ్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే. సో ఒకసారి చూసినట్లయితే 12. ఓకే. సో ఇది 4 into 3 అయింది. ఓకే. సో ఇదంతా బాగానే ఉంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఆపిల్ అనే అర్రేని మనం యూజర్ చాయిస్కి ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ముందుగా డిసైడ్ చేయమన్నమాట. అంటే మామూలుగా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది తర్వాత తెలుస్తుంది. ఒక్కో సందర్భంలో మనం ఈ విధంగా కూడా దాన్ని రన్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో యూజర్ ఎంటర్ చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దీని లోపల ఈ విధంగా ఎంటర్ అవుతూనే ఉన్నవి. ఓకే. సో ఇక్కడ ముందుగా మనం మెన్షన్ చేయలేదు దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటావని. అండ్ మెన్షన్ చేయలేం కావచ్చు, చెప్పలేం కదా. ఓకే. ఇక్కడ చూడండి. సో ఈ విధంగా ఉన్నవి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఈ విధంగా ఉన్నవి. సో ఇందులో ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నవి చెప్పండి. ఓకే. డోంట్ థింక్ అబౌట్ ఇట్. నేను చెప్తాను చూడండి. సో దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం కనుక్కోవాలంటే ఒక చిన్న ఫార్ములా చెప్తాను. మనం ఇందాక చూసినటువంటి సైజ్ ఫంక్షన్ని యూజ్ చేసి. ఓకే. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. సారీ, సి అవుట్. ఓకే. సో ఫస్ట్ టెక్స్ట్ టోటల్ ఎలిమెంట్స్. ఓకే. టోటల్ ఎలిమెంట్స్ ఎంత అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. సో ఏంటి ఫార్ములా అంటే సైజ్ ఆఫ్ అర్రే. అంటే ఇది మొత్తం దీని యొక్క సైజ్ బైట్స్ ఎంత యాపిల్. ఓకే. ఇది దీని యొక్క కంప్లీట్ సైజ్ అండ్ బై ఓకే డివైడెడ్ బై సైజ్ ఆఫ్ సింగిల్ ఎలిమెంట్. ఓకే. సైజ్ ఆఫ్ సింగిల్ ఎలిమెంట్ అంటే అది ఫస్ట్ ఎలిమెంట్ అనుకోండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో ఇది ఏ విధమైన ఫార్ములా ఏ విధంగా పనిచేస్తుందంటే ఒక్క నిమిషం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ వరకే ఉన్నవి అనుకోండి. ఓకే. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి 3 ఎలిమెంట్స్ ఉంటే ఇక్కడ కంప్లీట్ సైజ్ ఎంత అవుతుంది అని అంటే 4 into 3 ఎంత అవుతుంది? 4 into 3 ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో ఈ వాల్యూ 12 వస్తుంది. ఓకే. సో డివైడెడ్ బై సింగిల్ ఎలిమెంట్ ఎంత తీసుకుంటుంది సైజ్ మనకు తెలుసు కదా. ఓకే. 4 తీసుకుంటుంది. సో అలాంటప్పుడు వాల్యూ రిజల్ట్ ఏమొస్తుంది? 3 వస్తుంది. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనుకున్నాం మనం? 3 ఎలిమెంట్స్. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైందండి. సో టోటల్ అర్రే సైజ్ బై సింగిల్ ఎలిమెంట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎలిమెంట్స్. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనం ఈ ఫార్ములాతో తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఒకసారి చూడండి. టోటల్ ఎలిమెంట్స్ వచ్చేసి 17 ఉన్నవి. ఓకే.
సో ఈజీగా తెలుసుకున్నాం, కానీ అది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి. చూడండి, మనం 1 2 3 ఆ విధంగా కౌంట్ చేద్దాం. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అండ్ 17. ఓకే, పర్ఫెక్ట్ కదా. 17 ఎలిమెంట్స్ ఉన్నవి. సో టోటల్ ఎలిమెంట్స్ 17 అనేది మనం ఈ విధంగా కనుక్కోగలిగాం. ఓకే, సో ఈ విధంగా మనం కనుక్కున్నప్పుడు మాత్రమే, ఈ ఫార్ములా మనకు తెలిసినప్పుడు మాత్రమే మనం దీంట్లో ఉన్నటువంటి అర్రేలోని కంప్లీట్ ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయగలుగుతాం. లేదంటే ఏ విధంగా ప్రింట్ చేస్తాం? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫర్ లూప్తో దీన్ని ప్రింట్ చేయాలి. ఓకే, సో ఫర్ లూప్, ఓకే, ఫర్ లూప్తో ప్రింట్ చేయాలి. సో ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, x ఈజ్ లెస్ దాన్ ఎంత అని తీసుకోవాలి, మనం తెలియదు. సరే, ఇప్పుడు మనం లెక్క పెట్టుకున్నాం కాబట్టి తెలుసు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు అనుకోండి. ఓకే, నేను మళ్ళీ చేంజ్ చేస్తాను దాని కౌంట్. ఓకే, 17 అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు లెక్క తెలిసిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ప్రింట్ చేస్తున్న క్రమంలో ఏ విధంగా చేస్తున్నానంటే cout. ఓకే, సో ఫస్ట్ కొంత టెక్స్ట్ అనేది రాసుకుందాం. ఓకే, సో ఫస్ట్ న్యూ లైన్ క్రియేట్ చేసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి ఎలిమెంట్ x+1 అన్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, సీరియల్ నెంబర్ అనేది 1తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సరే, x+1 వద్దు అనుకుంటే మామూలుగా 0తో స్టార్ట్ చేయాలనుకుంటే చేయండి, పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా స్టార్ట్ అయింది అనుకోండి, 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఎలిమెంట్ 0. సో ఏంటి ఆ ఎలిమెంట్ అని అంటే యాపిల్ ఎక్స్ మనకు తెలుసు. ఓకే, సో ఇక్కడ ఎండ్ లైన్. ఓకే, సో పర్ఫెక్ట్. ఇప్పుడు ప్రింట్ చేసినట్లయితే ఒకసారి ఇక్కడ చూడండి, సారీ, ఇక్కడ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం కొంత. ఓకే, సో చూడండి, ఎలిమెంట్ 0 25 ప్రింట్ అయింది, 36 ప్రింట్ అయింది, 85 ప్రింట్ అయింది. ఓకే, ఇక్కడ ఎక్కడి వరకు ప్రింట్ అయింది, 77 వరకు ప్రింట్ అయింది. ఓకే, కానీ ఇక్కడ మనం ఆర్టిఫిషియల్గా వేసాం, అంటే మనం కౌంట్ చేసి పెట్టేశాం. కానీ ప్రోగ్రామ్ అవుతున్న సందర్భంలో మనం కౌంట్ చేయడం కుదరదు కదా. ఇక్కడ మనం ముందే నిర్ణయించలేకనే ఇది వదిలేసాం. సో ఇప్పుడు మాన్యువల్గా మనం కౌంట్ చేసి ఇక్కడ 70 అనేది పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లికేషన్ యూజ్ చేసే క్రమంలో ఒక్కోసారి ఏమవుతుందంటే మరికొన్ని యాడ్ అవుతుండొచ్చు, లేదా ఏదైనా జరగవచ్చు కదా, ఎందుకంటే మనం నిర్ణయించలేకపోయాం కదా ముందే. సో ఇప్పుడు మరికొన్ని నేను యాడ్ చేస్తున్నాను. ఎన్ని అనేది నాకు కూడా కరెక్ట్గా తెలియదు. సో ఓకే, లాస్ట్లో మాత్రం 11 ఉంది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఎంతవరకు ప్రింట్ అయింది, 77 వరకే ప్రింట్ అయింది. ఇప్పుడు కొత్తగా యాడ్ అయినటువంటి ఎలిమెంట్స్ మాత్రం ప్రింట్ అవ్వలేదు. ఓకే, 0 to 16 అంటే ఎంత, 70, ఓన్లీ ఇక్కడ వరకే ప్రింట్ అయింది. అంటే ఈ క్యాల్కులేషన్ కరెక్ట్ కాదు. ఆర్టిఫిషియల్గా ఈ విధంగా మనం మాన్యువల్గా చేసి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో మరి ఏం చేయాలి అని అంటే ఇందాక తీసుకున్నటువంటి ఫార్ములాని యూజ్ చేయాలి. సో దాన్ని ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుందాం. సో టోటల్ ఎలిమెంట్స్ అని దాని పేరు పెడదాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇంట్ టోటల్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక చేసినటువంటి ఫార్ములా తీసుకోండి, సైజ్ ఆఫ్, ఓకే, టోటల్ అర్రే, ఓకే, డివైడెడ్ బై సైజ్ ఆఫ్ ఏంటి, సింగిల్ ఎలిమెంట్. సో ఏ విధంగా తీసుకుంటాం, ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇది కాపీ చేసుకొని ఈ 17కి బదులుగా మీరు
ఈ విధంగా తీసుకున్నారంటే ఇక్కడ మీ అర్రేలో ఎలిమెంట్స్ తగ్గినా పెరిగినా దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి 11. సో 74 11 99 74 11 కూడా మనకు ప్రింట్ అవ్వాలి. సో ఒకసారి చూడండి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నవి 22 ఎలిమెంట్స్ అంటే యాక్చువల్లీ 23 ఎందుకంటే జీరోతో కలుపుకొని ఓకే. సో మనకు పూర్తిగా ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అయినవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేసేస్తున్నాను ఓకే. సో ఎన్ని తీసేసానో కూడా నాకు కరెక్ట్గా తెలియదు కానీ అది కరెక్ట్గానే ప్రింట్ చేస్తుంది. చూడండి 11 ఎలిమెంట్స్ ఉన్నవి. సో పర్ఫెక్ట్గా ప్రింట్ అయింది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా ఓకే. సో 0 ఫస్ట్ ఏంటి 25 36 36 12 12 36 36 42 42 77 77 26 34 28 99 74 అండ్ 11. సో ఈ విధంగా మనం ఒక అర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో తెలియకుండా కూడా మనం దాన్ని ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు అండ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాల ప్రోగ్రామింగ్లో మనకు రకరకాల అవసరాలు ఉంటాయి, వాటికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో సైజ్ ఆఫ్ అనేటువంటి ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక వేరియబుల్ యొక్క సైజ్ని అంటే మెమొరీ సైజ్ని మనకు చెప్తుంది. సో ఆ మెమొరీ సైజ్ని ఆధారంగా చేసుకొని ఒక అర్రేలోని ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అనేది కూడా మనం కనుక్కోవచ్చు ఓకే. సో మీకు ఈ ట్యుటోరియల్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ నేను మీకోసం కష్టపడి చాలా కష్టపడి వాస్తవానికి ఇలాంటి ట్యుటోరియల్స్ ఫ్రీగా మీకోసం యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. సో మీరు షేర్ చేయడం ద్వారా నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.